కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టంగుటూరులో నిర్వహించిన విజయోత్సవ సభ విజయవంతమైంది. రాష్ట్రాన్ని అప్పులు, అరాచకాలు, విధ్వంసాలతో అంధకారంలోకి నెట్టిన వైసీపీకి ప్రజలు ఇప్పటికే గట్టిగా గుణపాఠం చెప్పారని, అయినా ప్రజా తీర్పును గౌరవించకుండా విమర్శలు చేయటం హాస్యాస్పదంగా మారిందని కూటమి నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంటే అది చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నేతలు రోడ్లపై రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూటమి నేతలు విమర్శించారు. టంగుటూరులో జరిగిన విజయోత్సవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కుండేపు నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ పారి చందన స్రవంతి పాల్గొని ప్రసంగించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రజలు ఘోరంగా తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత స్థితికి చేర్చిన వైసీపీ నేతలు ఇంకా ప్రజా తీర్పు అర్థం చేసుకోకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అప్పుల కుప్పగా మార్చి వెళ్లి ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, మంత్రి నారా లోకేష్ కార్యదీక్షతో రాష్ట్రం తిరిగి అభివృద్ధి గాడిలో పడిందన్నారు. కొండేపు నియోజకవర్గంలోనే ఇప్పటికే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజల కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నా వైసీపీ నేతలు అబద్దాల ప్రచారంతో కాలం గడుపుతున్నారు అంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రజలు తిరస్కరించిన రాజకీయాలకు ఇక రాష్ట్రంలో స్థానం లేదు అన్నారు. కొండేపు నియోజకవర్గం టీడీపీ పార్టీకి కంచుకోట అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ప్రతి గ్రామంలో ఎగరాలి అని పిలుపునిచ్చారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి శ్రేణులు ఏకతాటిపై నలవాలి అంటూ పిలుపునిచ్చారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పరుగులు పెట్టించింది అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాశక్తి, నారా లోకేష్ యువ నాయకత్వం రాష్ట్రానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయని పేర్కొన్నారు. డాక్టర్ పారి చందన స్రవంతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, అదే ఇప్పుడు వైసీపీ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చదలవాడ చంద్రశేఖర్, పోటు పెదబాబు, కర్ణా కోటిరెడ్డి, తిరుపతమ్మ, జయంత్ బాబు, అనుమోలు సాంబశివరావు, పోకూరి రవీంద్రతో పాటు కొండేపు నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సీనియర్ నాయకులు ఒక రకమైన అలసత్వం అనేది మొదలవుతుంది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంతమంది మనం ప్రజలకు తీసుకెళ్ళి, ఇందాక రవి గారు చెప్పినట్టు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి
సంక్షేమాలన్నీ చూసుకున్నా కూడా అలాగే మాజీ ఎంపీ ఒక విషయం ఏంటంటే విధ్వంసం నుంచి వికాసం వైపు అనేది ఎన్డీఏ నినాదం. ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి ఈరోజు అభివృద్ధిని తీసుకొస్తున్నామంటే అది ఒక సమర్థ నాయకుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. వీరికి తోడు దేశంలో 12 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా సుదీర్ఘంగా పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు, సహకారం. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు వెలసి ఈ రాష్ట్ర వికాసం, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విజయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందా సత్య గారు చెప్పారు, ఒకరు గారు చెప్పారు, 2 ఏళ్ళు వెన్నుపోటు అంటున్నారు. ఎవరు వెన్నుపోటు పరిచారు? 5 ఏళ్ళు నిన్ను భరించిన ప్రజలు ఇలా చేత్కరించారని చెప్పి అసహనమా? 2 సంవత్సరాల క్రితం తీర్పిచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించారు, తగవో తరిమేశారు. అది వెన్నుపోటు అని మార్చుకుంటే ఎలా చెప్తున్నాను? మేము చెప్పాం, ఎన్నికల ముందు నుంచి సంక్షేమాన్ని ఇస్తాం, చెప్పిన విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నాం. అభివృద్ధిని చెప్పాం, అభివృద్ధిని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొండేరు అధికారులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒకసారి మన నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు R&B డిపార్ట్మెంట్ 45 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయడం జరిగింది. జయంతి బాబు గారు గుర్తు చేయమన్నాడు. కొండేపు రోడ్డు 2018లో మనం శాంక్షన్ చేస్తే 7 ఏళ్ల తర్వాత మనం వేసాం, గుర్తు చేయమన్నారు. ఈ రోడ్డే కాదు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా 2018 ఇచ్చినటువంటి గ్రామాల రోడ్లు ఉన్నాయి. 28 రోడ్లు 26 కోట్ల రూపాయలు ఇచ్చారు, 22 కోట్లు. వాటి గతి లేకుండా పోయింది. అంటే అభివృద్ధికి ఇచ్చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం. మన నాయకులు కూడా అడుగుతారు, ఆ గ్రామంలో సిమెంట్ రెండేసారి మామూలు లేదంటారు. నేనేంటంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చోట్ల తీర్మానాలు వచ్చాక మనం చేశాం. మిగతా గ్రామాల్లో మన వాళ్ళు అడుగుతున్నారంటే, మన వాళ్ళు అడుగుతారంటే తెలుగుదేశం వచ్చింది కాబట్టి వేస్తారు, మిగతా వాళ్ళు ఏ మిమ్మల్ని అడుగుతున్నా అని చెప్పి మన నాయకులు ప్రజలు కూడా అడిగే పరిస్థితి. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో సుమారుగా 532 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. నేను కూడా ఇది చేసినంత ఎకరా వచ్చింది. ఒక R&B డిపార్ట్మెంట్లోనే 45 కోట్ల రూపాయలు చేశాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 112 కోట్లు చేశాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 12 కోట్లు చేశాం. హెల్త్ డిపార్ట్మెంట్లో 7 కోట్ల 60 లక్షలు. డ్రింకింగ్ వాటర్, రోజుల వాటర్ సప్లైలో 24 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోల్స్ మార్చడం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ వచ్చే మొత్తం కలిపి 152 కోట్ల రూపాయలు. దీనికి అదనంగా సంగమేశ్వరం ప్రాజెక్టుకి 123 కోట్ల రూపాయలు వెలసి 532 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని మనం మంజూరు చేసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం, పురోగతి చేసుకోవడం 2 సంవత్సరాల విషయం అని చెప్పి సక్రమంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 500 కోట్ల వైపు సంక్షేమాన్ని కూడా మనం ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని నేను చెప్తున్నాను. ఒకసారి తీసుకుంటే ఈరోజు ఆక్వా రైతులకు రూపాయలకే విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీ దాదాపుగా 16 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా SC ST 200 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేస్తూ ఆ 200 ఇచ్చేవాళ్ళకి PM సూర్య గారి కింద సోలార్ రూఫ్ ట్యాప్ కూడా ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మనం సంక్షేమంలో సూపర్ 6 లో మొదలైనటువంటి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలో 1వ తారీఖు ఇస్తున్నాం. అప్పటిదాకా ఏదో జరిగితే 1వ తారీఖు మీరు ఇవ్వలేరని చెప్తే నానా చేసిన
ఈరోజు స్వర్ణగ్రామ సిబ్బంది ద్వారా 1వ తారీఖునే అందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ మన నియోజకవర్గంలో మనం 40,000 మందికి మనం నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం ద్వారా మొత్తం మీద 33,000 మందికి 1,000 మందికి 41 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ రోజు 2 పిల్లలు కూడా ఇస్తారన్నాడు. ఈ రోజు మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతకన్నా ఆయన ఇద్దరిని ఒకరికే ఇస్తే మనం ఎంతమందికి ఉంటే అంతమంది కూడా ఇస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. 4,000, 6,000, 10,000, 15,000. నేను ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో సామాజిక న్యాయ శాఖ మీటింగ్ లో ఇంత మొత్తం పెన్షన్లు ఇస్తుంటే నాయుడు గారు గ్రేట్, నాయుడు గారు బిజినెస్ గ్రేట్ అని చెప్పి అక్కడ వచ్చిన మిగతా రాష్ట్రాల మంత్రులు అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం అనేది ఒక గొప్ప నిదర్శనం చేస్తున్నాం. అన్నదాత సుఖీభావం పిఎం కిసాన్ కూడా భారతదేశంలోనే అత్యధికంగా 20,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రైతులకు అండగా ఉన్న రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం సారథ్యాలని, తెలుగుదేశం సారథ్యాలని ఎన్డీఏ ప్రభుత్వాలు ఏమైనా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈరోజు దీపం 2 పథకం ద్వారా ప్రతి ఒక్క ఆడపడుచుకు 3 సిలిండర్లు సక్రమంగా సద్వినియోగం చేశాం. ఇంకా కూడా చెప్తున్నాం, ఎవరికైనా ఈకేవైసీ చేయకపోతే చేసి ఆ వచ్చినటువంటి మన అటెండ్ అయ్యి గ్రీవెన్స్ అటెండ్ అయ్యి అందరికీ ఇవ్వడం. కానీ తెలుగుదేశంలో పెన్షన్లో పక్కపక్క రాష్ట్రాలకు పంపించి పక్కపక్క జిల్లాలకు పంపించి మీరు క్యాన్సిల్ చేసే విధంగా మేము చేయగల అర్హత ఉన్న ఎవరికైనా మిస్ అయితే మీ స్వర్ణగ్రామ కార్యాలయంలో మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ గ్రీవెన్స్ ని ఆన్సర్ చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఇప్పుడే ఉగ్రనరసింహారెడ్డి గారు చెప్పారు, పోయిన సంవత్సరం ఎన్నికల ముందు 35 మంది కమ్మడి ఎస్పీకి పోస్టింగ్ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేసి కుల ద్వేషాలు ఎత్తుకొస్తే ఈరోజు మళ్ళీ డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళగా ఇచ్చారని ప్రచారం చెప్తారు. ప్రతి ఒక్క డిఎస్సీ కూడా మేము సమాధానం చెప్తున్నాం, అధికారులు చెప్తున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ చెప్తూ ఆ రిజర్వేషన్ లో వాళ్ళకి ఇస్తుంటే ప్రతి కేసు బై కేసు విద్యార్థికి ఆన్సర్ చేస్తా ఉంటే ఈరోజు కొత్తగా తెచ్చింది మీరు కమ్మోళ్ళకు మాత్రమే స్పోర్ట్స్ కాలేజ్ ఒకసారి చూసుకుంటే కాపులు 16 మంది, రెడ్డి 10 మంది, కమ్మ 9 మంది, వైశ్యులు 2, క్షత్రియ 2, బ్రాహ్మణ 2, ముస్లిం 1. ఈ 42 డిమార్కేషన్ ఇస్తే మీరు మాట్లాడేది కమ్మోళ్ళకి ఇచ్చారని మాట్లాడతారు. ఒక రోజేమో పేపర్ లీక్ అయింది అంటాడు, ఒక రోజేమో అన్యాయం చేశారంటాడు, ఇంకొక రోజేమో కులాన్ని తీసుకొస్తాడు. ఇదే వాళ్ళ కుట్రలు. 2 ఏళ్ళు అయింది. మీరు అందరూ అడుగుతారు, మిమ్మల్ని అక్కడ బయటకు రాలేదు, మా మీద పోలీసు కేసు పెడితే మీరు వాళ్ళు ఎందుకు బయటకు రానిస్తే మీరు మాట్లాడతారు. మన నాయకుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి. అందుకోసం స్వేచ్ఛగా ఇస్తే వాళ్ళు విషపూరితంగా ప్రచారం చేస్తారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు చూసుకుంటే యువకుల సారి మన లోకేష్ గారు 21 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. దానిలో భాగంగా 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చారు. దాంతోపాటు 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే దాని ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి మార్గాన్ని సుగమం చేశాడు. అభివృద్ధిలో చేసుకుంటూ వాటిని ఇచ్చేదానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా మీ సొంత గ్రామ కార్యాలయాల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కౌశలం అనేటువంటి పరీక్ష పెట్టి ఉద్యోగాలు తీసుకుంటే 3 లక్షల మంది ఎలిజిబుల్ చేస్తే ప్రైవేట్ కంపెనీల డేటా పంపిస్తే ఇప్పటికి 1000 మందికి నేరుగా ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మీ సొంత గ్రామాల్లో నమోదు చేసుకుంటే ఈ కౌశలం ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా ఎవరికైనా మా స్కిల్ కార్పొరేషన్ కావాలంటే సొంత గ్రామంలో నమోదు చేసుకుంటే నైపుణ్యం పట్ల ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి కౌశలానికి ఎగ్జామ్ కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మేము చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. 21 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, 4వది స్త్రీ శక్తి. ప్రతి ఆడపడుచుకి బస్సులు ఇస్తా ఉన్నాం. మన జిల్లాకే చెప్పాం, ఈరోజు రాష్ట్రం అంతటా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా జరిగింది. దాంతోపాటుగా ఈరోజు మన డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగ శక్తి ద్వారా ఫ్రీ బస్సు చెప్తే 100 రోజుల్లోనే క్యాబినెట్ తీసుకొచ్చి అమలుపరిచి ఉగాది నాడు పరంగా దివ్యాంగులు కూడా ఉచిత బస్సుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని మేము తెలియజేస్తాము. ఈరోజు రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వాలు భయపెడితే మన మిత్ర మీ ఫోన్లో మీరు
రేషన్ కార్డులు మీకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఎన్నికల నుంచి చెప్పాల ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా మనం నిధి ఇవ్వడం మనకి నిధులు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలు ఆ రోజు 31 రూపాయలు ఇచ్చిన, 4,000 రూపాయలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం. ఈ రోజు 20,000 రూపాయలు మత్స్యకార సేవలు కూడా మనం ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం హౌసింగ్ విధానంలో కూడా మీ అందరూ కూడా చెప్తారు. 2018 మనం ఇల్లు కట్టుకుంటే ₹1 పెడితే గత ప్రభుత్వం ఆ ఇంటికి ₹1 ఇబ్బంది పడింది. కానీ ఆ దుర్మార్గులు ఏం చేశారంటే ఇక్కడ ఇల్లే లేవని చెప్పి నిధులు పక్కదో పట్టించారు. ఆ నిధులు ఇవ్వలేదని చెప్పి పరాలందరూ అడుగుతున్నారు. కానీ అక్కడ నిధులు లేకుండా చేసినందువల్ల ఆలస్యమైంది. ఆ డబ్బులు కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సాయశక్తిగా కృషి చేస్తున్నారని చెప్పి ఇస్తారని తెలియజేస్తాం. ఇదే విధంగా గత ప్రభుత్వం మంజూరీలకి వాళ్ళలాగా మనం ఈ బిల్లులు ఆపడంలో ఈ రోజు వాళ్ళ బిల్లులు రెగ్యులర్ గా కట్టుకున్న ఇంటి ప్రకారం మనం బిల్లులు చెల్లిస్తానంటే వాళ్ళలాగా విధ్వంస పరిపాలన, వాళ్ళలాగా రాజకీయ కక్ష సాధింపులు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, ఆ విధంగా చేయకుండా వారికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇస్తుందని మేము తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దేశంలో ఆగిపోయినటువంటి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ రోజు కూడా అమరావతి మీద విషయం చెబుతున్నారు. అమరావతి ఎందుకు కోపం అంటే మీ చరిత్రలో అమరావతి రూపకర్త ఎవరంటే చిన్నపిల్లలు చెప్తాడు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ పేరు ఉండకూడదనే ఉంటుంది. ఈ రోజు కూడా విధ్వంసం చేస్తా ఉన్నారు. అదే మొన్న కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. తర్వాత బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతులు చెప్పారంటే వాళ్ళు ఎంత కుట్ర చేస్తారో మీకు తెలియాలి. అమరావతి రైతులు వస్తే ఎదురుకి స్వాగతం వాళ్ళకి 65 లక్షల రూపాయలు ఎదురుగా వాళ్ళకి వసూలు చేసేటటువంటి నియోజకవర్గం మన నియోజకవర్గం. ఈరోజు అమరావతి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పెడితే ఒక అతను నెల్లూరు నుంచి మంత్రి నుండి ఛాలెంజ్ చేస్తాడు, త్వరలో కడతాడు, అసెంబ్లీలో సెంటర్ మాట్లాడతాడు, పైసా మాట్లాడతాడు. ఎక్కడున్నాడు అర్థం కాల. ఈ రోజు మన మంత్రి రామానాయుడు అహార్నిశ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. మన వెలుగొండ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ రోజు నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసిన కారణం వల్ల మన వెలుగొండ తిరుగుతున్నాడు. ఆయన పోయి సభ పెట్టి చప్పట్లు కొట్టించాడు. మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా కొట్టిస్తాం, బడ్జెట్ ఎందుకు కేటాయిస్తారు, 2వ రోజులో మాట్లాడుతున్నారు విషయం మాట్లాడుతుంది. ఈరోజు చెప్తున్నా, ఆ రోజు పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీళ్ళు ఇచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. నల్లమల సాగర్లోకి ఈ సేవలో నీళ్ళు పోతామని చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకోటి ఇరిగేషన్ విషయంలో మన ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ 0.6 టీఎంసీలు ముసిగి ఇచ్చి వారు మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ప్రాంతాల్లో వెలుగువారి ప్రాంతంగా 24 లక్షల రూపాయలు పెట్టి ఎస్కేప్ ఛానల్ నిర్మాణం జరుగుతుంది. మొన్ననే వారి మీద గేట్లు కూడా పెట్టారు. ఏ కష్టకాలమైన నాగార్జున సాగర్ నీళ్లు ముసిలో తీసుకొచ్చేందుకు సర్వసిద్ధంగా చేయడం కూడా జరిగింది. నీటి కేటాయింపులు కూడా జరిగింది. నేను గొప్పగా చెప్తున్నాను. అప్పుడు లేనిదాన్ని మన నేతలకు హక్కుగా తీసుకొచ్చేది కూడా చెప్తున్నా. ఇంతేకాదు పాలేరు కూడా 0.6 టీఎంసీలు వెలుగుల నుంచి నీటి కేటాయింపు జరిగింది. ఆ నీటి కూడా కనిగిరి దగ్గర నుంచి పాలేరుపల్లి చెరువు నుంచి మన పాలేరులోకి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఛానల్ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు ప్రాజెక్టుకి ఈ రోజు 163 కోట్ల కేటాయింపు చేయటమే కాకుండా వెలుగుల నుంచి నీటి కేటాయింపు కూడా చేసి నీళ్లు లేని మన కొండేరు గారికి అవకాశాలు కల్పించే కృషి చేసినటువంటి అపర భగీరథులు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ ఫైల్లో శాంక్షన్ చేసేలో అనునిత్యం నాకన్నా ఎక్కువగా వాళ్ళు ఫాలో అప్ చేసిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్ట హద్దుల మీద రాళ్ళు, పాస్ పుస్తకాల బొమ్మ ఇవన్నీ చేసుకొని మనకి భూములు కూడా కొనకుండా 10,000 కట్టించి 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి మోసం చేసేటువంటి వ్యక్తిని తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజు భూముల సమస్యలు ఉన్నాయి. మన ప్రాంతంలో చుక్కల భూములు పోయినసారి ఇచ్చారు, మళ్ళీ చేస్తున్నాం. జరుగుమల్లి కొండే మన గర్భకండ్రికలు కూడా ఈ రోజు మనం ప్రపోజల్ పంపించారు. తొందరలో కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన గయాల భూములు కూడా కొండే పొన్నలూరు, జరుగుమల్లి, మరిపూడి ప్రాంతాలు ఉన్నటువంటి గయాల భూముల సమస్య కూడా ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. ఈ సమస్య కూడా పరిష్కరించారు.
సమస్యలు అవసరవుతుంది. ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, ఈ గయాల భూముల సమస్యని కొండేపల్లి గారి ఒక మోడల్ ముందు స్టడీ చేసి వాటిని పరిష్కరిస్తే ఈ మోడల్తో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా ఇది వర్తింపు చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అధికారులు వాటి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సమగ్రంగా కలెక్ట్ చేసి విశ్లేషణ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ విషయంలో సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వైద్య రీబ్రేక్ ఈ సమస్య వస్తుందని హెల్త్ డేటా అనాలిసిస్ చేసి వాళ్ళని అలర్ట్ చేసే విధంగా ఈరోజు మొదటి కొప్పంలో చేశారు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా. అది తొందరగా రేపు ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నారని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టుబడితో పాటు మన జిల్లాలో కూడా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం, కందుకూరుని అద్దగిరి మళ్ళీ కలవడం, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కందుకూరు రావడం వల్ల రామాయపట్నం ఉన్నటువంటి పోర్టు, అదేవిధంగా ఇండోసాల్ పరిశ్రమ, ఆ పక్కనే ఉన్నటువంటి బీపీసీఎల్ పరిశ్రమ, ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు ముఖ్యమంత్రిగా తీసుకోవడం కూడా జరిగిందని మేము తెలియజేసుకుంటూ, తొలకొండలో కూడా మనకి బీడీఎల్ పరిశ్రమ ఇవ్వడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేకపోవడం, అయినప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నటువంటి భూముల కోసం అన్వేషణ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ తెచ్చేదానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మనకి ఈరోజు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కూడా పిఎం సూర్య గారి కింద రూఫ్ టాప్ సోలార్ అమలుస్తున్నారు. బీసీ కుటుంబాలకు కూడా రూఫ్ టాప్ సోలార్ ని ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా పూర్తి స్థాయి అందిస్తున్నాం. ఇందాక అన్నా క్యాంటీన్ అడిగారు, నియోజకవర్గం ఒకటే అడిగారు కాబట్టి అది శిఖరాయంలో పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇచ్చినటువంటి ప్రాధాన్యతగా మనం తీసుకుంటామని తెలియజేస్తూ రైతు బజార్ కూడా శిఖరాయంలో మంజూరు అయింది. మన టంగుటూరులో కూడా మన స్థలం అనుకూలమైన స్థలం ఉంటే టంగుటూరులో కూడా రైతు బజార్ పెట్టేదానికి ఏర్పాట్లు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చిన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి సంక్షేమ ట్యాక్స్ వస్తుందో పాటు పంచాయతీలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని సంకల్పించున్నారు. దాని ప్రకారం మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిగిలిన గ్రామాల అభివృద్ధి పోయినసారి మనం ఎక్కువ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అప్రోచ్ చేయడం జరిగింది. సర్పంచ్ సహకారం లేదు. అందువల్ల రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా అన్ని సర్పంచులను గెలిపించుకొని మనం ముందుకు పోగలప్పుడు పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధి ముందుకు వెళ్తామనే సందర్భంగా తెలియజేస్తుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళలాగా తీసుకెళ్తాం మన ప్రభుత్వ ఆలోచనని ఆశయాన్ని మనం మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర సహకారం, జనసేన తోడ్పాటు, ముఖ్యమంత్రి గారి ఒక సమర్థత, పరిపాలన దక్షత, ఈరోజు 10 లక్షల కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రంలో అభివృద్ధి వడ్డీ కడుతూ అప్పు తీరుస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని నడిపిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఇంత సమర్థ నాయకత్వం ఇంకా 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటేనే ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వస్తుందనేది మన ఉప ముఖ్యమంత్రి గారి ప్రతి సందర్భంలో వారు చెప్తున్నారు. వారే కాదు మనందరం కూడా ప్రభుత్వ అభివృద్ధి కోసం మనం కట్టుబడాల్సిన అవసరం బాధ్యతలను తెలియజేసుకుంటూ ఈరోజు పొగాకు గురించి మనం అడిగారు. పొగాకు ఆ రోజు పెద్ద రామచంద్రాలు ఉన్నప్పుడు కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం కావచ్చు, 15లో పొగాకు కష్టాలు అన్నప్పుడు వైకుల్టీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చిన చేసినప్పుడు కావచ్చు మనం చేయడం జరిగింది. ఇప్పుడు మనం పల్లి రైతులు ఆదుకున్నారు. మొన్న విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారు, ఆ రోజు నేనున్నాను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వారితో కూడా మాట్లాడడం జరిగింది. మాకు అత్యధికంగా పొగాకు రైతులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, బయ్యర్స్ వాళ్ళని పర్చేజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒత్తిడి చేయండి టొబాకో బోర్డు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఆర్థిక శాఖతో కూడా మనం మాట్లాడని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారితో కూడా నేనే చొరవ చేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు రైతు సంఘాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అర్జీలు తీసుకొచ్చి పేపర్లు వేస్తారు.
మనం ఫలవంతమైనప్పుడు పనిచేసి చూపిస్తారు. దీని విషయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లాలోని అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ఏంటంటే ఒక సందర్భంలో వాళ్ళ ట్యాక్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ట్యాక్సెస్ కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్ మీద ట్యాక్సెస్ కానీ, వీటన్నిటినీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మన కామర్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పరిశీలన చేస్తా ఉన్నారు. ఈ విధంగా చేసి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మాట్లాడారు. నేను ప్రత్యక్షంగా ఆ రోజున ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇదే విషయం చెప్పారు. మీరు ఇది కూడా చేసి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందువల్ల ఎక్కడ రైతుల కష్టాల్లో ఉన్నా ఇది రైతు ప్రభుత్వం, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమాన్ని కట్టుబడతాం. ఈరోజు ఎరువులు కొడుతున్నా కానీ, ఈరోజు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని విషయాలు వస్తున్నారు. పొగాకు అనేది మనం నేరుగా కొనేటువంటి కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మనకు మంచి జరిగేదానికోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది, కట్టుబడుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 2 సంవత్సరాలు విజయోత్సవ కార్యక్రమం విషయం మీ అందరూ కూడా ఒకటే చెప్తాను. తొందరలోనే హౌసింగ్ కూడా మీరు పెట్టుకున్నట్టు వస్తున్నాయి. అవి కూడా మీరు దగ్గర ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు దయచేసి మీ ఎంఆర్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి, అర్జీ ఇవ్వాలి. మనకి స్కీమ్ వస్తారు ఇద్దాం అనుకుంటున్నారు. తప్పనిసరిగా మీ ఎంఆర్ వాళ్ళకి మీరు అర్జీ ఇచ్చినట్లయితే వాళ్ళు పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇళ్ల స్థలం ఉంది, నీడ్ ఉంది అనేది గవర్నమెంట్ గుర్తిస్తుంది. అందువల్ల మన స్కీమ్ వస్తే అప్లై చేద్దామనేటువంటి ఎక్కువ మంది ఉండొద్దు, వాటికి అప్లై చేసుకోండి అని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పదాలు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా స్వర్ణ గ్రామ ఉద్యోగస్తులు పంపిణీ చేస్తున్నారు. మీరు దగ్గరే ఉన్న బెనిఫిట్స్ మీరు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఏ సంక్షేమాలైనా కానీ మీకు మిస్ అయితే స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేయండి. ఆ గ్రీవెన్స్ కి అటెండ్ అయ్యేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళలాగా వంకలు పెట్టి ఎత్తేసే సంక్షేమం లేము. గతంలో కన్నా మనం వాళ్ళకన్నా మెరుగైన సంక్షేమం ఇస్తున్నాం. వెన్నుపోటు అన్నాడు, ప్రజల మీదే చక్కరించుకున్నాడు. ఈరోజు కులాల మీద ముద్రపడుతున్నాడు, అమరావతి మీద చక్కరించుతున్నాడు, అటు మద్యం మీద దోపిడీ చేస్తున్నాడు. ఈ మద్యం దోపిడీలో రేపు ఆయన లోపల పోతున్న సంగతి మర్చిపోతున్నాం. ఎంత పిఏనే 1000 కోట్లు వస్తున్నాయి. మూలాలు ఇంటికి వెళ్ళి ఈరోజు నువ్వు చేసే స్టాండ్ ఉంటే లేదు, నువ్వు మీద చెప్పే పరిస్థితి కాదు. ప్రజలు చక్కరించారు. 154 వచ్చాయి, 30 సంవత్సరాలు అన్నావు, నేను పరిమితం చేశాను 11కి. నువ్వు కూడా ఈరోజు మా గవర్నమెంట్ విమర్శించే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకుంటూ ఇక్కడ వాళ్ళు బయటకు వస్తున్నారు. ఏం చేస్తే మీరు బయటకు వస్తే నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి అభివృద్ధిని సంక్షేమాన్ని చేసేటువంటి వ్యక్తి సపరి పరిపాలన దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా మీరు విజయం సాధించి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు మీరందరూ కూడా భాగస్వాములుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. ముందుగా మీరందరూ ఒక్కసారి ఇదే వేదిక మీద ఇద్దరు ప్రజాప్రతినిధులకు మీరందరూ కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మన రాష్ట్ర మంత్రివర్యులు గారికి, అలాగే గౌరవ కనిగిరి శాసనసభ్యులు గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి మీ అందరూ మీ కరితాల ధ్వనులతోటి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు వాళ్ళు ఒకసారి మీరందరూ మీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. 2019-24 సంవత్సరంలో అప్పటి చీకటి రోజులు ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. కరెక్ట్గా ఇదే మీటింగ్ మనం అప్పుడు పెట్టాలంటే మనకి చాలా భయం. కనీసం ఈ మీటింగ్ పెట్టాలంటే మన ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. అవునా కాదా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు శాంతి భద్రతల విషయంలో కానీ, అలాగే ఈరోజు వాళ్ళ యొక్క ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈరోజు శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కాకుండా ప్రజలకి బాగుపడే ప్రభుత్వం వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2000 నుంచి 4000 రూపాయలకు పెంచాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం పెన్షన్లకి సంవత్సరానికి 33,000
ప్రభుత్వం కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పథకాలు కనుక మీరు కనుక చూస్తే అప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు కంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరిగా మాత్రమే వచ్చి మోసం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం పథకం కూడా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, ఈ ఆటో డ్రైవర్లకి, అలాగే మన మత్స్యకార సోదరులకి, ఈ చేనేత కార్మికులకి, మన గీత కార్మికులకి, అర్చకులకు, ఇమాములకు, మౌజన్లకు అందరికీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 6,000 మంది కానిస్టేబుల్కి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సుమారుగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనకు మెగా డిఎస్సి ద్వారా సుమారుగా 15,000 మందికి ఈ యొక్క ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి నేను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 4-5 పోర్ట్లు రేపు డిసెంబర్కి పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 25,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పోర్టులకి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి రేపు డిసెంబర్లో ఈ పోర్ట్లు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఒక 5 ఫిషింగ్ హార్బర్లు కూడా మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మన ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లా కొత్తపట్నం దగ్గర ఈ ఫిషింగ్ హార్బర్ కూడా 480 కోట్ల రూపాయలతోటి రేపు టెండర్లు కూడా రాబోతున్నాయని కూడా మనం ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఉంటుంది. ఈరోజు 1982లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక గొప్ప నినాదంతో ఈ పార్టీ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం పనిచేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకి కానీ, మహిళలకు కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ పెద్ద పీట వేసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కొండేపి నియోజకవర్గం చరిత్రలో ఉన్నంత వరకు మీరు మర్చిపోలేని వ్యక్తి మన పెద్ద దామోదర ఆంజనేయ గారు. ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో కానీ, అలాగే ఆ రోజు రోడ్డు వసతులు కానీ, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని ఊళ్ళల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు మన పెద్ద దామోదర ఆంజనేయ గారిని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2014 నుంచి ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు స్వామి గారు కానీ ఈ యొక్క ఆగిపోయిన అభివృద్ధిని 2014-19లో సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగారు. అప్పుడే ఎన్ఆర్జీఎస్ కానీ, అప్పుడు ఎస్సీ సప్లైతోటి చాలా వరకు అన్ని కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్స్ కూడా చాలా వరకు పూర్తి చేసుకోగలిగాం. మన ప్రభుత్వం మళ్ళీ 1924లో కనీసం వైకాపా ప్రభుత్వం దాంట్లో మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాల్లో చేసుకోగలిగాం. కానీ రాజకీయాలకి మనం 2024 ఎలక్షన్లో మనం చూపిన ఉత్సాహం, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలని అందరం కష్టపడి పనిచేసాం. దాని యొక్క ఫలితమే ఎప్పుడూ చూడని విధంగా కొండేపి నియోజకవర్గంలో సుమారుగా 25,000 ఓట్ల మెజార్టీతోటి మన గౌరవ మంత్రివర్గ స్వామి గారి కలగడం జరిగింది. నేను మన మండల పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఈ 2 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం సుమారుగా 18 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలకు కూడా ఈ రాష్ట్రంలో మీరు 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో అటు యాపిల్ నుంచి గూగుల్ నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ దాకా ప్రతి వారం ఒక భూమి పూజ కానీ ఒక ఇనాగ్రేషన్ కానీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ గ్రామాల్లో కేవలం కొంతమంది స్వార్థపరుల వల్ల మన మధ్య విద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ ఉంటున్నాయి కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు కంచుకోట తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అటు రాష్ట్రంలో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కువ ఉత్సాహంగా ఉత్తేజంగా మన నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, ముఖ్యంగా దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. మీకు ఇంకా మెరుగైన సేవ చేయడానికి కూడా ముందుంటానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రోగ్రాం మనం ఒక రోజు ముందు అనుకుంటే మన వాళ్ళు ఎక్కువ మంది మన నియోజకవర్గం పొగాకు రైతులు, పొగాకు గురించి కూడా మీకు చెప్పాలి. ఈరోజు వైకాపా ప్రభుత్వం మనం ఈ యొక్క ప్రజాప్రతినిధులు మేమేం పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ప్రతి క్షణం ఈ మన పొగాకు రైతులను ఆదుకోవాలనే ఒక ఆలోచనతో రేపు అది త్వరలో అచ్చెన్నాయుడు గారు కూడా మన జిల్లాకు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ పొగాకు రైతు సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు కూడా దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా సాయశక్తి వరకు ఈ సమస్యకు కొలిక్కి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మీరు చూస్తే మన నియోజకవర్గంలో ఇక్కడ వైకాపా నాయకులు ఈ వెన్నుపోటని తిరుగుతూ ఉన్నారు. దేనికైనా మీరు వెన్నుపోటు తిరిగేది? మీ సొంత అమ్మని వెన్నుపోటు పొడిచినందుకు మీరు ర్యాలీలు చేస్తూ ఉన్నారా? సొంత చెల్లిని ఇంట్లో నుంచి బయటికి పెట్టేసినందుకు ర్యాలీలు చేస్తూ ఉన్నారా అని వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీ అందరికీ చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ అందరం కలిసి ఒక్క ఎన్నికల్లో కూడా మనం ఓడిపోవడానికి ఆస్కారం లేదు. అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్ తోటి గెలవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా మీ గ్రామాల్లో ఏమైనా చిన్నవి ఉంటే పార్టీ కోసం మనం కొన్ని పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మనం చేసుకోవాలంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ గెలవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇప్పుడు మన పిఎల్ఓలు మొన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చి ఈ సర్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఓట్లు చేర్పులు మార్పుల పైన కూడా మీరు కూడా అందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే 10 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం అభివృద్ధి. దయచేసి మన నిర్లక్ష్యంతో మనకు వ్యక్తిగత అభిప్రాయాలని పక్కన పెట్టి పార్టీ ఏ లైన్ ఇస్తుందో ఆ లైన్కి మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ
21 నియోజకవర్గాల బాధ్యత అప్పగించిందంటే మీ అందరి ఆశీస్సులతో కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో మనం ఎంత కష్టపడితే పదవులు అంత బాగా వస్తాయి. ఎందుకంటే కొంచెం ముందు ఒకడికి రావచ్చు, వెనక ఒక అడుగు అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పకుండా కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి మొన్న మీరు రాజ్యసభ చూసుకుంటే భాష్యం రామకృష్ణ గారు పార్టీకి 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్యాక్ ఆఫీస్కి కానీ అటు పార్టీకి ఎప్పుడు కష్టాల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి మొన్న రాజ్యసభ ఇవ్వడం జరిగింది. కాబట్టి కష్టపడే వారికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది. అలాగే మన నియోజకవర్గం కూడా మన నాయకులందరూ కూడా సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క దాంపత్య కుటుంబంతో మీరు ప్రయాణం చేశారు. మిమ్మల్ని కూడా తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కష్టపడి పనిచేద్దాం. భవిష్యత్తులో ఎప్పుడు చిన్న అరమరక లేకుండా కూడా మనందరం ఒకే తాటి మీద ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, నేను ముఖ్యంగా కొంతమందికి మాత్రం చెప్తా ఉన్నా, చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తూ ఉంటారు. ఓపిక కొంతవరకు ఉంటుంది. మన పార్టీలోనే ఉంటా చేయటం అనేది కరెక్ట్ కాదని మనం హెచ్చరిస్తూ ఉన్నా. నచ్చకపోతే రండి, మీకు కావాల్సిన పనులు చేయించుకోండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండల పార్టీ నాయకులు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, అలాంటివి వస్తే మాత్రం మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గారు కూడా ఇంకొక 2 సార్లు మనం చూసి వాళ్ళ మీద మీరు ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మనం ఏదో నవ్వుకుంటా కూర్చుంటే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయింది, దాని తర్వాత అందరం సంఘానికి మీ ఇష్టం చెప్తున్నా. కాబట్టి ధైర్యంగా ఒక్కడుగు నియోజకవర్గంలో ఒక్క నిమిషం, ఎందుకంటే ఎవరికైనా పనులు చేయడానికి రేయి బౌల్లో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది పడితే అది రాస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో కార్యకర్తల కష్టానికి కానీ అభివృద్ధి చేయడానికి ఒక అడుగు ముందే ఉంటాం, కానీ ఒక అడుగు ఎప్పుడు వెనకేయలేదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపు భవిష్యత్తులో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం మీరు ఏమారితే మాత్రం ఎవరు ఏం చేయలేమని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మన టౌన్లో మండల తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వారు నరసింహారెడ్డి గారు ఈ గుంటూరు నియోజకవర్గానికి టైం కేటాయించినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవంతంగా అభివృద్ధి చేసుకున్నాం. దాని గురించి ఈరోజు సంబరం జరుపుకుంటుంటే వైసీపీ పార్టీ వల్ల కడుపు మాట మొదలైంది. ఒరే, మనం ఎప్పుడు ఇటు జరగలేదే, గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం మన అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి సంబరాలు జరుపుకోలేదని వెన్నుపోటుని వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు పొడిచారు. అక్కడ తల్లికి పొడిచారు, ఇటు చెల్లికి పొడిచారు. భవిష్యత్తులో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పొడిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. కానీ అటువంటిది కాకుండా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందంజలో వెళ్తూ చక్కగా నాకు తెలిసి ఈ 2 నెలల్లో 24 నెలల్లో మనం నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉంటాను కార్యకర్తలు, ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు నేను చూడలేదు. రైలు వచ్చింది, మాకు ట్రిపులైట్ వచ్చింది, తాగే నీళ్ళు వస్తున్నాయి, సాగు నీళ్ళు వస్తుంది, ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది, బయోగ్యాస్ వచ్చినాయి. అంటే చిన్న కరిగి లాంటి నియోజకవర్గంలోనే అన్ని పనులు చేసుకున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటూ ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాట అన్నప్పుడు పోయినసారి మీకు గుర్తుందా లేదు, ఒక తప్పుడు ప్రచారంతోనే మన పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం తిరిగి కొట్టకపోతే ఫెయిల్యూర్ చేసే పరిస్థితి. ఈరోజు ఒక పత్రికలో చూశాను, డిఎస్సిలో మొత్తం ఒక కులానికి కమ్మవారికి మొత్తం సీట్లు వచ్చినాయని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం ఖండించకపోతే పోయినసారి మన అధికారం పోవడానికి అది ఒకటే కారణం. డిఎస్పీలు 37 మంది కమ్మోళ్ళు,
దాని ఇదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇక్కడ అన్ని కులాలు ఐక్యంగా ఉంటూ అందరితో కలిసిపోతున్న తరుణంలో ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళ అధికారం రావాలని ఆలోచించేది. అయ్యా మీ మోసాలు 2019లో నడిచినాయి, కానీ 24 అటువంటి ఆటలు మేము సాగరిగాం. మా కార్యకర్తల నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని ఖండించే పరిస్థితి సీరియస్గా తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ, ఎక్కడ ఏదైనా జరిగితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోదరు చెప్పినట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో మనం తప్పుగా పెట్టుకోకుండా ఏదైనా ఉంటే మీ అధిష్టానం దృష్టి తీసుకురండి. నేనైతే జిల్లా అధ్యక్షునిగా నిస్వార్థంగా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీ నాయకులు చెప్పండి, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మా దృష్టికి తెస్తే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. నేను అది ఎవరి మీదైనా ఉంటే నన్ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి నేను ఉన్నన్ని రోజుల మటుకు చిత్తశుద్ధితో పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తాను తప్ప ఎక్కడ తప్పుడు పద్ధతి మీ అందరూ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సర్వ ప్రోగ్రాం ఏదైతే ఓటర్ లిస్టు సవరణ ఉందో దయచేసి నిద్రపోవద్దు. పొరపాటుగా అవతలను మేలుకొని మనన్న ఓట్లు తీసేసి వేస్తే మీరు ఎంత కష్టపడ్డా రేపు సర్పంచ్ గెలవు. ఎమ్మెల్యే ఎలక్షన్ అటువంటి కావచ్చు, కానీ సర్పంచ్ కానీ వార్డు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇది చాలా క్రూషియల్ ఉంటుంది. నా పంచాయతీలో 40 ఏళ్ళతో గెలిచాం మేము ప్రతిపక్షం. వాళ్ళు ఒక 100 ఓట్లు తీసేసంటే జనపడగలం. కాబట్టి సీరియస్గా తీసుకోమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారు, అదే సత్య గారు, మరి కొట్టేపి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ సార్. జై జై తెలుగుదేశం. ప్రతి దగ్గర బ్యానర్లు కానివ్వండి, ఇంకా స్క్రీన్లు కానివ్వండి, అన్నిటికీ కూడా మనము అంటే గాలి వాన ఎంత వచ్చినా అవి పడినా మళ్ళీ తిరిగి కట్టి అన్ని సభకు సజావుగా చేసినటువంటి మన గొప్ప కార్యకర్తలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ళు మనం ఎలాంటి దుష్ట పాలన నుంచి మనం వచ్చామో అది అందరూ మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అలాంటివన్నీ కూడా మర్చిపోతే మళ్ళీ ఆ చీకటి రాజ్యానికి మనం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పాలన మనం ఎంత మాత్రం కూడా సహించకూడదు. వచ్చి ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మనమందరం కూడా కష్టపడి ఇప్పుడు జరుగుతున్నటువంటి SIR ప్రోగ్రాంలో కానివ్వండి, BLOలతో పాటు మన BLAలు కూడా వెళ్ళి మన వంతు బాధ్యత మనము చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ 2 ఏళ్ల సంక్షేమ పథకం ద్వారా మనం అభివృద్ధి నమ్మకం అనే దీని మీద మన గౌరవ మంత్రి గారు, ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ లాంటి గొప్ప వారు వీటితో కూడా మన భారతదేశం ఎలాంటితో ప్రపంచవ్యాప్తంగా మనకు చాటి చెప్పారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ అనేది ఎలాంటిదో మన అందరికీ తెలియజెప్పారు. అలాగే మన శ్రీ నారా లోకేష్ గారు ఈ కొత్త విద్యా విధానం కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ మార్కులలో కానీ ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఎంత బాగా రిజల్ట్స్ అనేది వచ్చాయో మనం గుర్తిస్తున్నాం. అలాగే సూపర్ 6 పథకాల ద్వారా మన మహిళా మూర్తులందరికీ కూడా తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనందరికీ కూడా చేకూర్చారు. మనందరి పేదవాళ్లకు పెద్దవాళ్లకు అందరికీ కూడా జోబిలో నుంచి తీసి మెడిసిన్స్ అనేటివి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా నెల 4,000 రూపాయల పెన్షన్ అనేది మనకి ఆదివారం కానివ్వండి, ఎలాంటి సెలవు దినం కానివ్వండి, ఇవన్నీ వచ్చినా కూడా ఒక రోజు ముందుగానే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి వాలంటీర్ల వ్యవస్థ అనేది లేకుండా మనమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తద్వారా ఆ నెలలో కానివ్వండి ఇవన్నీ వాళ్ళ స్థానిక సమస్యలు ఎలాంటివి ఉన్నాయో కూడా మనం కనుక్కొని దాన్ని తీర్చడానికి అనేది కూడా మనల్ని అందరినీ కూడా పంపిస్తున్నారు. అలాగే మనం అందరం కూడా చేస్తున్నాం కూడా. ఇలాగే ఇలా చాలా మంది ఇప్పుడు ఈ మధ్య నిన్నగాక మన గౌరవ మంత్రివర్యులు స్మార్ట్ పథకం కింద 88 లక్షల విలువ చేసే వ్యవసాయ యంత్రాలు అనేది మనకి ఇవ్వడం జరిగిందనేది ఈ సభాముఖంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇలాంటి మంచి పథకాలతో మన కార్యకర్తలకి, మన ప్రజలకి ముందుండి కొండేపి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుంటున్నటువంటి మన నాయకులకి, కార్యకర్తలకి ఇంతటి ఈ సభలో నాకు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ
నా బుద్ధం నుంచి నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.